తస్సామవేదో యదర్వణః తర్వే కలభాంబుధమాత్రదః తస్య మానసే సరస్సు లిప్సుపౌరతే పవా విగృహ్ణన్ ప్రణిపాతయిష్యే ఆవిదత్తాం సుదర్గాం అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి అనేక టీవీ కార్యక్రమాల్లో వీరు తన యొక్క అనుగ్రహ భాషను చెప్పారు. భక్తి టీవీ ద్వారా 6.5 సంవత్సరాల పాటు లలితాదేవి గురించి ప్రవచనాలు 1300 దాకా చేశారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ధోరణి యందు ఈ టీవీలు సినిమాల స్థానంలో రామాయణ భారత భాగవతాలు రావాలనేది వీరి యొక్క ఆకాంక్ష. ఇది ఈ రోజున మన ప్రవచన అమృతమైనటువంటి ప్రవచనాన్ని మనకి అందివ్వడానికి వచ్చినటువంటి మైలవరపు శ్రీనివాసరావు గారి గురించి సంక్షిప్తంగా మీకు వివరించాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వారి ప్రవచనం వినపడని ఇల్లు అనేది ఉండదు. ఇది నిజం. భక్తి టీవీ ద్వారా కానివ్వండి, సంస్కృతి టీవీ ద్వారా కానివ్వండి, అనేక రకాల టీవీల ద్వారా ఆయన యొక్క కార్యక్రమాలు మనం అందరం కూడా విన్నాం. భక్తి టీవీలో అయితే మైలవరపు శ్రీనివాసరావు గారి యొక్క ప్రసంగాలు ప్రవచనాలు నేను ప్రత్యక్షంగా రోజు కూడా వినేవాడిని. ఆయన చాలా సూటిగా మాట్లాడతారు. ధర్మం ఎప్పుడు కూడా చెబితే రాదు, ఆచరిస్తే వస్తుంది. అట్లాగా ఆయన మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహనీయుడు ఆయన. ఈ తెలుగు నేల ఎందరో మహనీయులకు పుట్టినిల్లు, ఎంతో మంది కవులకు, కళాకారులకు, ఆధ్యాత్మికవేత్తలకు పుట్టిల్లు. అటువంటి మహనీయుడి రోజున ఈ వాడపల్లి గ్రామం రావడం గోవిందమాలధారుల యొక్క మరి వారి యొక్క చిరకాల కోరిక ఫలించిందని చెప్పి చెప్తున్నాం. మరి ఈ సందర్భాన మరి గురువు గారు డాక్టర్ బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారి యొక్క పరిచయాన్ని మీకు చేశాం. మరి అందరూ కూడా ఈ రోజున ఆయన మనకి శ్రీ వెంకటేశ్వర వైభవం గురించి తన యొక్క అనుగ్రహ భాషణం చెప్పడానికి ఇచ్చేసి ఉన్నారు. మరి మీరందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణతో, ఎవరితోనూ కూడా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా వినాలి. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా విరాజిల్లుతూ నిత్య శోభాయమానంగా ఇలా వైకుంఠపురంగా కాకుండా ఈ పరిసరాలంతా కూడా స్వామి తిరుగాడుతూ ఉంటారు. అటువంటి క్షేత్రాన్ని మనందరం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా లోపల బయట కూడా శుచిగా ఉండాలి. ఇంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం యందు మనం ఉండడం సాక్షాత్తు మీరందరూ కూడా మరి ఈ రోజున గోవిందమాల ధారణ చేయటం చాలా ఆనందదాయకం, భగవత్ ప్రీతికరం. 25 సంవత్సరాల నుండి నిర్విరామంగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది మీ మాలధారణ. ప్రతి సంవత్సరము కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి మన గురువు గారైనటువంటి కండవల్లి సాయిరామకృష్ణ గారి ఆధ్వర్యంలో నేటి తరానికి, నేటి యువతకి ఆధ్యాత్మిక భావనను కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అభినందనీయులు. మరి మీరందరూ కూడా భగవంతుని మనం ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ధ్యానించుకుంటూ ఉండాలి. చాలా మంది అనుకుంటారు అప్పుడే ఎందుకు, ఇంకా 50 సంవత్సరాలు రాకుండా అనుకుంటారు. దానికి దీనికి సంబంధం ఉండదు. వయసుతో మనకి సంబంధం లేదు. భగవంతుని మనం సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవన్నామాన్ని మనం జపించాలి. మరి ఈ రోజున చాలా సుదినం. ఎందుకంటే ఒక మహనీయులను మనం టీవీల ద్వారా చూసాం. కానీ ప్రత్యక్షంగా ఈ రోజున మరి ఆయన చూడడం, మరి ఆయన ఎదుర్కొన్నా మాట్లాడడం చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టుగా మరి మాకు అనిపిస్తుంది. అటువంటి మహనీయులు ఆయన ఉభయ వేదాంత పండితులు అని చెప్పచ్చు. ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృత్. ఆయన అర్థం చెబుతూ ఉంటే ప్రతి మంత్రానికి పరమార్థం మనకు గోచరిస్తుంది.
నిజంగా ఆయన ఒక బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు. చాలా అనుకువగా ఉంటారు, చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఆయన మాటలోను, ఆయన బాటలోను, అన్నింటిలోనూ కూడా ఆయన ఆదర్శప్రాయులు. అటువంటి మహనీయుడిని ఈ రోజున ఈ సందర్భాన చూడడం ఆనందదాయకం. మా అందరికీ కూడా ఆశీర్వచన ఫలితం. చాలా ఆనందంగా ఉంది. ఒక ఆధ్యాత్మిక భావన ఈ రోజున ఈ వాడపల్లి గ్రామం అంతా కూడా శోభాయమానంగా, అత్యంత రమణీయంగా, కమనీయంగా సాగుతుంది. స్వామి మరి ఆయనకు మీ అందరికీ తెలిసిన విషయమే, విష్ణుమూర్తి గారు అలంకార ప్రియుడు. మరి ఈ రోజున పుష్పార్చన అంటే చాలా అద్భుతమైనటువంటి ఈ పూజా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే మన జన్మ తరించినట్టే. ఇక మాలధారణ అయిన తర్వాత ఈ 21 రోజు 11 రోజులో చేసేసాం కదా అని మిగిలిన నియమాలు మనం పక్కన పెట్టక్కర్లేదు. ఎల్ల వేళలా కూడా, అన్ని వేళలా కూడా మనం పరిశుభ్రంగానే ఉండాలి. లోపల బయట కూడా మనం పరిశుభ్రంగానే ఉండాలి. స్వామి వైభవం గురించి మన గురువు గారు మనకు చెప్తారు. అన్నమయ్య అంటాడు, 7 లోకాల ఏలిక నిన్ను పొగడక చాలదొక నాలిక అంటాడు. మరి ఈ రోజు మన కరుటూరు శ్రీనివాసరావు గారు మరి స్వామివారి గురించి కొన్ని కీర్తనలు కూడా మనకి ఆయన స్తుతించారు. నిజమే, ఆ వెంకటేశ్వరుడిని, ఆ శ్రీనివాసుడిని, ఆ 7 కొండల వాడిని ఎన్ని పేర్లతో పిలిచినా మనకి తనివి తీరదు. అటువంటి మరి కలియుగ ప్రత్యక్ష దైవం, ఎర్రచందన స్వరూపుడు, మరి ఎర్రచందనం అనేటువంటి కొయ్యిలో మూర్తీభవించినటువంటి ఈ వాడపల్లి క్షేత్రం మహిమాన్వితంగా, దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంది. ఇటువంటి ఈ రోజున మరి అందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం, మన గురువు గారి యొక్క ప్రవచనాన్ని వినడం మన పూర్వజన్మ సుకృతం. కాబట్టి మీరందరూ కూడా చాలా వినయ విధేయతలతో ఉండి మరి ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకోవాలి. గురువు గారు చెప్పింది ఆచరించాలి. ఈ విధంగా మీరందరూ కూడా మరి చేస్తారని గురువు గారి యొక్క ఆకాంక్ష. అంటే నేటి యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతూ ఉంది. ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా గ్యాడ్జెట్స్ ఉంటున్నాయి. సోషల్ మీడియా ప్రభావం వల్ల రకరకాలుగా అవుతుంది. గురువు గారి యొక్క అనుమతితో చాలా మంది అనుకుంటారు ఏమనంటే, ఇప్పుడున్న పిల్లలకి మనకంటే చాలా తెలివైన వారు ఏమో అనుకుంటారు. ఎందుకంటే అడిగిన వెంటనే వారు చూసి చెప్పేస్తారని. ఒక విషయం మీరు గమనించండి, ఇప్పుడున్నటువంటి యువతకి ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఏది కావాల్సిన చాట్ జీపీటీనో లేకపోతే ఏనో అడుగుతారు, వెంటనే సమాధానం వస్తుంది. అది కాదు, ఆలోచన శక్తి పెరగాలి. కాబట్టి గురువు గారి యొక్క ఆకాంక్ష ఈ టీవీలు ఎంత కానివ్వండి, సినిమాలు ఎంత కానివ్వండి, రామాయణ మహాభారత భాగవతాలు రావాలనేది వారి ఆకాంక్ష. వారి ఆకాంక్ష నెరవేరాలి అంటే అందులో మనందరం కూడా పాత్రధారులు, భాగస్వాములు కావాలి. నేను మీకు ఇదివరే చెప్పాను, ధర్మాన్ని చెబితే రాదు, ఆచరిస్తే వస్తుందని. కాబట్టి అందరూ ఆ విధంగా ఆచరిద్దాం. అట్లాగే మన గురువు గారు స్వయంగా కొన్ని పుస్తకాలు రాశారు. అదిగో అల్లదివో శ్రీహరివాసము, సుందరకాండ, సాయి సచ్చరిత్ర, పండుగలు అంతరార్థం, అనగనగా, మాంగళ్యం తంతునానేనా, తొండము నేకదంతము. ఈ పుస్తకాలన్నీ కూడా అక్కడ మనకి ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే ఆ పుస్తకాన్ని కొనండి. మీకు విషయం తెలుసా, పుస్తకం అంటే మానవుడు సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం పుస్తకం. పుస్తక పఠనం ద్వారా మనకి చాలా విజ్ఞానం కలుగుతుంది, మనస్సుకు చాలా హాయిగా ఉంటుంది. ఆన్లైన్లో పుస్తకం చదవడం కాదు, ఒక పుస్తకాన్ని చదివినట్టయితే రచయిత యొక్క భావుకత, రచయిత యొక్క దృష్టి, ఆయన యొక్క సంకల్పం మనకు అర్థమవుతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం ద్వారానే మనము ఒక స్థాయికి రాగలం. ఒక అరగంట మాట్లాడాలన్నా, ఒక గంట మాట్లాడాలన్నా పుస్తక పఠనం లేకుండా మనం మాట్లాడలేము. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవడానికి మనందరం కూడా మనకు నచ్చిన పుస్తకాలు మనం అక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ స్టాల్ యందు మీరు తీసుకుని మీరు కూడా ఆ పుస్తకాలను చదివి తద్వారా విజ్ఞానవంతులు ఆధ్యాత్మిక పరులుగా మారాలనేది మా ఆకాంక్ష. ఆ విధంగా మీరందరూ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాలని మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాం. మైలవరపు శ్రీనివాసరావు గారు భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది. ఆ రోజున ఆయన చాలా చక్కగా తన యొక్క ప్రవచనాలని భక్తులకు వినిపిస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా చెప్తారు. తినబోతూ రుచి ఎందుకు అన్నట్టుగా నేను మీకు ముందుగానే చెప్పక్కర్లేదు. చాలా ఆసక్తిగా ఆనందదాయకంగా ఉంటుంది. ఎందుకంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడంలో ఉన్నటువంటి ఆసక్తి, ఆనందం మనం మాటల్లో చెప్పలేం. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా వినండి, వాటిని పాటించండి, వాటిని అనుసరణ చేయండి. అట్లాగే మరి ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. మన పాలక మండలి సభ్యులు శ్రీ శిష్ట సూర్య కుటుంబరావు గారు, గురువు గారికి అభినందన సుందర మందార మాలలు సమర్పిస్తూ మరి కార్యక్రమాన్ని ప్రారంభింపచేస్తారు. అందరూ కూడా ఒక్కసారి జేజేల ద్వారా, చప్పట్ల ద్వారా, కరతాళ ధ్వనుల ద్వారా బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారికి అందరం కూడా ఒక్కసారి జేజేలు పలుకుతూ పాలక మండలి సభ్యులు శ్రీ శిష్ట సూర్య కుటుంబరావు గారు అభినందన సుందర మందార మాలలు వారికి పుష్పమలాంకుతలు చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభింపజేయడానికి ఉపక్రమిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. అట్లాగే ఈనాటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీ ముదునూరి వెంకటరాజు గారు, అట్లాగే వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఎన్ చక్రధరరావు గారు, మరి వారికి స్వాగత సమాంజలి తెలియజేస్తున్నాం. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అహం దూరతస్తే పదాంబోజయుగ్మ ప్రణామేక్షయాగత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సమయాన్ని సెకన్లతో సహా పాటించే అలవాటు ఉన్న నేను ఇప్పుడు నా సమయం 7:06 నాకు గంట మాత్రం అవకాశం ఇచ్చారు. కాబట్టి
8 గంటల 6 నిమిషాలకి ముగించి తీరుతాను. అంతేకాక ఒక 4 నిమిషాల ముందు ఇక్కడి వారి గురించి చెప్పడం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 8 గంటల 10వ నిమిషంలో ముగిస్తానని మీ అందరికీ తెలియచేస్తూ ఈ గంట ప్రసంగాన్ని వినవలసిందిగా పరమేశ్వరుని అనుగ్రహాన్ని మీ అందరి అందరూ ప్రసరింప చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉపన్యాసంలోనికి జారుతున్నాను. ఈ ప్రాంతానికి నేను రావడానికి కారణం మహానుభావులైనటువంటి గురుదేవులు, నిత్య అనుష్ఠాత అయినటువంటి మహానుభావులు కొడమంచిలి గ్రామంలో ఆయన రాజధానిగా చేసుకుని ఉన్నటువంటి మానేపల్లి వారు, ఆయన గురువు గారు, వారి అబ్బాయి మళ్ళీ అమరాజపురంలో ఈవేళ అర్చకులుగా సస్వరంగా సుస్వరంగా ఆంజనేయ స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఈ ఊళ్ళో ఎల్ఐసి అని అనగానే కొండూరు శ్రీరామచంద్రమూర్తి వారు మాత్రమే గుర్తొస్తారు ఎవరికైనా. వారి కుమార్తె వివాహానికి రావులపాలెం ఒకసారి వచ్చాను. అంతకుముందు వేరే చోట ఉపన్యసించాను. అందరూ నా హృదయంలో అలా కనిపిస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు చక్కనైనటువంటి ప్రసంగాన్ని చేయడానికి ముందు ఫిలిం నగర్లో ఆచార్యవర్యులు నేను వారు 2008లో కలిశాం. ఆ తర్వాత మళ్ళీ ఇదే కలవడం. మీరందరూ ఎంతటి అదృష్టవంతులు అంటే శివసాయి కృష్ణ గారనే పేరు కలిగిన ఆయన మీ అందరి చేతిలో గోవిందమాలల్ని వేయించి 25 సంవత్సరాలు పూర్తి చేసి 26వ సంవత్సరంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మీ అందరి చేత కలిసి బుద్ధిని మీకు ఏర్పాటు చేసినటువంటి శివ సాయి కృష్ణకి మరోమారు ఆధ్యాత్మికమైనటువంటి అభివందనాలని తెలియచేస్తున్నాను. ఈ ఆలయానికి లౌకికంగా DC గారు, EC గారు, RJD గారు ఇంకా అతి ముఖ్యులైనటువంటి ప్రముఖులు అందరూ ఇచ్చేయడం నా అదృష్టంగా భావిస్తూ నాకు ఇంత మాత్రమే తెలుసును అని చెప్పడానికి 8 గంటల 10 నిమిషాల వరకు మాట్లాడతారు. ధర్మకర్త మండలి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడికి వచ్చేయడం, ఓ ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉన్నటువంటి వేళ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అందరూ కూడా వస్తే ఎంత ఆనందపడతారో ఆ కుటుంబానికి సంబంధించిన యజమానురాలు అంత ఆనందంగా. ఇదంతా ఒక ఎత్తు అయితే పర్వతవర్ధన్ రావు గారు స్వయంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి అతిథి దేవో భవ అని అన్నందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని వారికి తెలియజేస్తూ కార్యక్రమంలోనికి చేరుతున్నాను. 8 గంటల 10 నిమిషాలకి ముగించేస్తాను. ఈవేళ మనం ఈ కార్యక్రమాన్ని చేసేసుకోవడం మాత్రమే కాదు, ఎవరైనా మన మీ వెంకటేశ్వరుడు ఏమిటయా ఇందరు పెళ్ళాలున్నారట, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, అలవేలమంగ, పద్మావతి, బీబీ నాంచరి, ఏవైనా పద్ధతినా ఒక్క భార్య ఉండాలి అని హిందూ ధర్మం తెలియజేస్తూ ఉంటే ఇంతమంది పెళ్ళాల ఆయనకి అని అడిగితే మనం సమాధానాన్ని చెప్పగలగాలి. వారెవరో ఫోన్ మాట్లాడుకుంటున్నారు, ఆ సెల్ ఫోన్ అయ్యాక మనం మాట్లాడతాడు. అమ్మ మాట్లాడుకోరా 2
నీళ్లు నిప్పులు తిండి ఏవీ లేకుండా ఎంతెంతో శ్రమకి గురై నిద్ర కూడా లేకుండా ఎంతెంతో దూరాల నుంచి విదేశాల నుంచి స్వదేశాల నుంచి అందరూ వస్తూ ఉంటే మీ దేవుడు వెంకటేశ్వరుడు అన్ని గంటల పాటు వేచి చూసేలా చేస్తాడా? అవ్యాజ కరుణామూర్తి. భగవంతుడంటే ఎంతో కరుణ కలిగిన వాడు అంటారే, అంతసేపు ఎదురు చూసేలా చేస్తాడా? ఒక్కోసారి 34, 38 గంటల పాటు అలా నిలబెట్టే దేవుడు ఏ దేవుడయ్యా మీ దేవుడు అని అడిగితే సమాధానాన్ని చెప్పగలిగిన దన్ను మనకున్నప్పుడు, ధైర్యం మనకున్నప్పుడు మన హిందూ ధర్మం నిలిచి తీరుతుంది. 3, భర్త మీద కోపం వచ్చి భార్య అయినటువంటి ఆవిడ అమాంతంగా పుట్టిలేనిటువంటి కరవీరపురం కొల్హాపురానికి వెళ్ళిపోయిందా? స్త్రీ జాతి అయినటువంటి మాకు ఈ చరిత్ర, వెంకటేశ్వర స్వామి చరిత్ర ఏం చెప్తుంది? భర్త మీద కోపం వస్తే లక్ష్మీదేవి అంతటి ఆవిడ వెళ్ళిపోతే నేను వెళితే తప్ప అని అడిగితే సమాధానం మన దగ్గర ఏముంది? గోవిందా 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 అని కొన్ని వేల మార్లు మనం పలుకుతామే. గోవింద అనే మాటకి అర్థం ఏమిటి అది తెలుసుకోవాలి. ఇంతే కాదు, వరాహగిరి శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం ఆఖ్యాం త్వదీయ వసతేరనిశం వదంతి. ఒక్క పర్వతానికి ఇన్ని పేర్లుండాలా? పోనీ ఆ పర్వతాలు ఒకటి తర్వాత ఒకటి ఉంటాయా? అన్ని పర్వతాలు కలిపి ఒక ముద్దలా ఉంటాయి. ఆ ముద్దలా ఉన్నటువంటి పర్వతాల సమూహానికి ఏ పర్వతం ఏది అని ఎలా గుర్తించగలరు మీరు అని అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలం? ఆలోచించి చూడండి. ఇంతకీ వెంకటేశ్వర స్వామికి ఇటు భుజానికి అటు భుజానికి నాగ ఆభరణాలు ఉంటాయి కాబట్టి ఆయన కుమారస్వామి. ఆయనకి ప్రతి శుక్రవారం నాడు ఏ పురుషునికి లేకుండా ఉండేటటువంటి విధంగా పసుపు బట్టని కట్టి అభిషేకం చేస్తారే, ఆయన స్త్రీ రూపమా? ఆ అభిషేకం చేసే సందర్భంలో శ్రీ సూక్త మంత్రాలని మాత్రమే చదువుతారే, అంచేత ఆయన స్త్రీ రూపం కలిగిన వాడా? పైగా గంగా జలాన్ని తెచ్చి అభిషేకం చేయడం సాగుతూ ఉంటుంది కాబట్టి ఆయన శివస్వరూపుడా? ఒక్కసారి ఆలోచించి మీ దైవం ఏ దైవం ఆలోచించి చెప్పండి అని అడిగితే సమాధానాన్ని మనం చెప్పగలగాలి. ఇలా ప్రశ్నల్ని వేసుకుంటూ వెళ్ళినట్టయితే అలాంటి సమాధానాల్ని మనం తెలుసుకోగలిగిన రోజున హైందవ ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి నోరుని గట్టిగా మూయించగలిగిన రోజున మనందరం నిజమైనటువంటి హిందువులం, హిందూ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళం, ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిజంగా చేస్తున్నటువంటి పద్ధతి కలిగిన వాళ్ళు. లోకంలో 3 విధాలైన మనుషులు ఉంటారు. ఎవరైనా మన దైవాన్ని కానీ తిడుతూ ఉన్నట్టయితే వింటే పాపం వస్తుంది అని వెళ్ళిపోతారు. వాళ్ళు నిష్ప్రయోజకులు, ప్రయోజనం లేనటువంటి వాళ్ళు. 2వ జాతి వాళ్ళు ఉంటారు. కొంతసేపు వాదిస్తారు, ఆ తర్వాత వాదించలేక ఏమో మా తాత అలా చెప్పాడు, తండ్రి అలా చెప్పాడు, ముత్తాత అలా చెప్పాడు, మేము చేస్తున్నాం, మాకేం తెలుస్తుందని వెళ్ళిపోతారు. వాళ్ళు సరైనటువంటి వాడు కాదు. సమాధానాన్ని గట్టిగా చెప్పి నోరు మూయించుతాడే అతడు నిజమైనటువంటి భక్తుడు. అలా స్థాయిని మనం పెంచుకున్నప్పుడు మాత్రమే ఈ పుష్పయాగాన్ని చేసిన, ఈ విధమైన కోటి దీపోత్సవాలను చేసిన, మరి దీన్ని చేసిన
ఆ స్ఫూర్తితో జాగ్రత్తగా ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే ఎలా విద్యార్థులు శ్రద్ధగా వింటారో, పరీక్షలో మనం సమాధానాన్ని రాయాలి అనే ఆలోచనతో అతడు శ్రద్ధగా ఎలా దాన్ని తలకి ఎక్కించుకుంటాడో అలా వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను. భగవంతుడిని ఏ కోరిక కోరకూడదు అంటుంటారే, అది సరికాదు అని మహానుభావుడు వెంకటేశ్వరుడు తెలియజేస్తాడు. వినా వెంకటనాథో నాథ, కృతజ్ఞలో నాకు వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఆయన తప్ప ఇంకా నాథుడు లేడు అని పూర్తిగా ఆయన మీదే ధ్యాస ఉంచుకునేటటువంటి తీరులో ఉండేవారు. సత్యాన్ని మాత్రమే మాట్లాడేవారు, ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ ఉండేవారు. కృతజ్ఞలో ఇంకో దైవం వాడికి లేరు. అక్కడి నుంచి ఒక యుగం దాటిన తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం వచ్చాక సదా వెంకటేశం స్మరామి స్మరామి, వెంకటేశ్వర స్వామిని నేను స్మరిస్తాను అనే ఆలోచన వచ్చింది త్రేతాయుగానికి. స్మరించడం అంటే అప్పుడు ఒక కష్టం వచ్చింది కదయ్యా, నిన్ను తలుచుకున్నాను కదా, ఆపద నుంచి బయటపడేసావు కదా, మళ్ళీ ఇప్పుడు కష్టం వచ్చింది, నిన్ను స్మరిస్తున్నాను, ఈ కష్టం నుంచి కూడా బయటపడే. ఇది త్రేతాయుగం. దాని తరువాతిదైన యుగం ద్వాపరయుగం. ద్వాపర అనేటువంటి శబ్దానికి అనుమానము అని అర్థం. ధృతరాష్ట్రుడంతటి వాడు శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చినటువంటి ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు చూపించిన మహాద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని చాలా స్పష్టంగా చూడడమే కాక కళ్ళని కూడా ఆయన నుండి తీసుకుని మరింత ఆనందంతో దర్శించి మళ్ళీ శ్రీకృష్ణుడు ఆ అమోఘమైన విశ్వరూపాన్ని ఉపసంహరించాక ఇదంతా నిజమేనంటావా అని అడిగాడు. అది ద్వాపరయుగ లక్షణం. నాలుగవదైన కలియుగం ఉందే, కలికలహ ఉచ్యతే. ఈ కలియుగంలో కలహం మాత్రమే. ఇంట్లో అత్తా కోడలకి, అన్న తమ్ములకి, తండ్రి కొడుకుకి, ఇలా ఎంతమంది వ్యక్తులుంటే అంతమంది వ్యక్తుల మధ్య కలహం రావడమే లక్షణంగా కలిగిన యుగం కలియుగం. అంచేతనే ఏదైనా ఒక సంస్థని ప్రారంభిస్తే మొదటి సంవత్సరంలో 10 మంది ఉంటే రెండవ సంవత్సరంలో 8, అలా 5 సంవత్సరాలు అయ్యేసరికి ఒక్కడు మాత్రమే మిగులుతాడు. అది కలియుగ లక్షణం. మరి ఏం చేయాలి? కలవు సంకీర్త్య కేశవం. కలిలో ఈ కష్టం పోవాలి అంటే మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరుని ధ్యానించాలి అని తెలియజేస్తుంది. అక్కడ ఇంకో మాట ఏమిటంటే, కలియుగంలో చివరి పాదం చూడండి. ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఓ వెంకటేశ్వర స్వామి, నాకు ఈ వరాన్ని, ఆ వరాన్ని, ఆ వరాన్ని, ఈ వరాన్ని కూడా అని ప్రార్థించడం తప్పు కాదు అనే విషయాన్ని మనకి శ్రీ వెంకటేశ్వరుడికి సంబంధించినటువంటి చరిత్ర మనకి తెలియజేస్తుంది. అంచేతనే మన వాడపల్లిలో ఉండేటటువంటి మహానుభావుడైన రక్త చందన స్వరూపుడైనటువంటి దారు విగ్రహ రూపంలో ఉన్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నాడు అంటే 7 వారాలు దర్శించరా శనివారం పాటు అమోఘమైనటువంటి పుణ్య ఫలాన్ని పొందు అని ఇలా చెప్పడం తప్పు కాదు. భగవంతుడు అలా స్పష్టంగా మనకు ఆ విధమైన ఆలోచనని కలిగించాలి. కాబట్టి అంతటి అదృష్టవంతులం. మీరు పురి ఆలయానికి వెళ్ళండి. ఆయన పేరు పూరీ జగన్నాథుడు కాదు, పురి. పురం అంటే శరీరం. శరీరంలో ఉండేవాడు కాబట్టి పురంలో ఉండేటటువంటి వాడు పురి.
ఆ పురిలో ఉండే జగన్నాథుడి ఆలయానికి వెళితే అక్కడ నేను ఒకసారి వ్యాఖ్యానాన్ని వివాహ కాలంలో చేశాను. అక్కడ కూడా చెక్క విగ్రహమే ఉంటుంది. ఇక్కడలాగా ఎంత అదృష్టకరమైనటువంటి కొత్తదైన నూతన విశేషం ఇక్కడ కనిపిస్తుందో చూడండి. ఎందుకని చెక్క విగ్రహంతో ఉంటాడు భగవంతుడు? నిత్యం స్నానం చేయించడానికి వీలుండదు కదా, ఎందుకని అలాంటి రూపాన్ని ఏర్పాటు చేసుకున్నావయ్యా అని అడిగితే, ఏం లేదురా, చెక్కకి పగుళ్ళు రావడం సహజం కదా, నీ శరీరానికి కూడా అలాగే పగుళ్ళు వస్తాయి. చెక్క బుగిలిపోవడం, అలా పుచ్చిపోవడం లాంటివి సహజం కదా, నీ శరీరానికి కూడా కొన్నాళ్ళు అయిన తర్వాత ముడతలు పడడం, అలాగే పగుళ్ళు రావడం, వ్యాధులు రావడం, ఇవన్నీ సహజం, గుర్తుంచుకో. పైగా చెక్క శరీరం ఏమాత్రపు చిన్న అగ్ని తగిలిన వెంటనే అంటుకునే పద్ధతిగా ఉంటుంది. నీ శరీరానికి కూడా అదే. కాబట్టి నిరంతరం నీ శరీరాన్ని నువ్వు రక్షించుకుంటూ ఉండాల్సిందే. ఎంత జాగ్రత్తగానో ఆలోచించు. ఎంత బాగా చెప్తుందో ఆ చెక్క అనేది. అయితే పురి జగన్నాథ స్వామి ఆలయంలో ఇన్నిన్ని సంవత్సరాలకని చెప్పి ఆ ఆలయంలో ఉండే ఆ చెక్క విగ్రహాలని తీసి ఆ విగ్రహాలు పూర్తిగా తొలగింపబడ్డాక భూమిలో పాతి వేస్తారు. ఆ విధానం మాత్రం ఇక్కడ లేదు. ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అక్కడ కూడా ఇదే విధంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది కోనసీమ తిరుమల అని మాత్రమే అన్నారు, కానీ కోనసీమ తిరుమలతో పాటు పురి జగన్నాథ స్వామి ఆలయం కూడా కలుస్తుంది ఈ ఆలయంలో. ఎంత గొప్ప విషయమో గమనించి చూడండి. భగవంతుణ్ణి ఎలా దర్శించాలి చెప్పింది మనకి. కళ్ళలో ఊహించుకోండి ఒక్కసారి. వనమాలి గదీ శాంగి శంఖీ చక్రీశనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవో విరక్షతు. వనమాలి ఆ మెడ దగ్గర నుండి ప్రారంభమై కుడివైపుగా ఆ పాదాల వరకు ఉండేటటువంటి వనమాల అంటే తులసిమాలను ఒక్కసారి అలా చూస్తూ ఒక చుట్టూ ప్రదక్షిణపు ఆకారంలో కళ్ళని తిప్పి చూడండి. వనమాలి బాగా ఆలోచించండి. ముందు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మెడ వెనుక భాగాన్ని చూసి అక్కడి నుంచి పాదాల వరకు కూడా వేలాడుతూ ఉండి మళ్ళీ ఆ పాదాల నుండి మళ్ళీ పై భాగం వరకు మెడ వెనుక వరకు వచ్చే వనమాలంటే తులసిమాలని చూడండి. వనమాలి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే విధంగా ప్రదక్షిణ ఆకారంగా అంటే స్వామి యొక్క ఎడం వైపు చేతిని అలా చూస్తూ ఉంటే గది ఆ స్వామి యొక్క ఎడమ చేతిలో గది ఉంటుంది. ఇక్కడ కూడా మన కోనసీమ తిరుమల క్షేత్రంలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామిని చూడండి, గదని స్వయంగా ధరించుంటాడు. వనమాలి గది శాంగి. శాంగం అంటే విల్లు అని అర్థం. మహానుభావుడైన వెంకటేశ్వర స్వామికి విల్లు స్వయంగా అలా భుజానికి ఉంటుంది. ఎడమవైపున విల్లుంటుంది, కుడివైపున బాణం ఉంటుంది. ఆ వింటిని ధరించి కుడివైపు బాణంతో ఎదుటివాడిని శత్రువు అయినటువంటి వాడిని వధిస్తాడు ఆయన. ఎందుకు ఆయన ఆ భుజానికి విల్లుంటుందంటే స్వామి క్షత్రియునిగా అవతరించాడు కాబట్టి ఈ లోకంలో కలియుగంలో ఆయనకి శాంగి. వివాహ కాలంలో కూడా ఎప్పుడు వింటిని ధరించి ఉండవలసిన జాతి క్షత్రియ జాతి. ఎంత గొప్పదైనటువంటి మాటని మనం వింటున్నాం. వనమాలి గది శాంగి. ఇంకా ఎడం వైపున ఏముంటుంది? శంఖి ఉంటుంది. అక్కడి నుంచి ఒక్కసారి కుడివైపుకి పరిశీలించి చూస్తే చక్రీచ, కుడి చేతి వైపున చక్రం కనిపిస్తుంది.
నందకీ. ఆ బొడ్డు దగ్గర నుండి పాదాల 2 మధ్య భాగంలో క్రింది వరకు ఉండేటటువంటిది నందకీ, నందకం అనే పేరు కలిగిన ఖడ్గం. ఇలా అమోఘమైన రూపం వెంకటేశ్వర స్వామి యొక్క రూపం. సామాన్యమైనటువంటి రూపం కాదది. తిరుమలలో అంతటి అమోఘమైన ఖ్యాతి కలగడానికి కారణం నిరంతరం ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం అలా నిరంతరం అలా పఠింపబడుతూ ఉంటుంది ఆలయంలో, రోజుకి కొన్ని కోట్ల మార్లు. అంతేకాదు తిరుమల ఆలయానికి అంతటి ఖ్యాతి, ప్రతిష్ట, ఇంతమంది ఆకర్షణ కలగడానికి కారణం స్వామికి 6 విధాలైన అర్చనలు జరుగుతాయి. రోజు కూడా ప్రత్యూష అర్చన జరుగుతుంది తెల్లవారుజామున. స్వామికి తెల్లవారుజామున జరుగుతుంది ప్రత్యూష అర్చన అని. దానివల్ల మాకు లాభం ఏమిటి? పశువుల సంపద పెరగడానికి, ఈ పంట పొలాలు బాగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ఈ పంటలన్నీ కూడా చక్కగా పండడానికి, 4 వేళ్ళు కూడా అందరికీ నోట్లోకి వెళ్ళడానికి అవకాశాన్ని ఇస్తుంది ఆ లోపల చేయబడే ప్రత్యూష అర్చన. రెండవది ప్రభాత అర్చన, అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేటటువంటి అర్చన. ఆ కాలంలో ఈ అర్చన ద్వారా ఏం లాభం కలుగుతుంది అంటే, లోకల్లో ఉండే ఇదిగో ఇలాంటి భక్తిపరులైన మీ అందరికీ కూడా నేను కూడా పూజ చెయ్యాలి అనే ఆలోచనని ఆ ప్రభాత కాల అర్చన మనకి తెలియజేస్తుంది. మూడవది మధ్యాహ్న అర్చన. మధ్యాహ్న కాలంలో చేయబడే అర్చన ఏదైతే ఉందో ఆ అర్చన ద్వారా రాష్ట్రం, దేశం, ప్రపంచం ఆనందంగా ఉండాలి, ఎవరికి దురాలోచనలు కలగకూడదు అనే అభిప్రాయం కలుగుతుంది. ఆ తర్వాత సాయంకాల అర్చన. శత్రు ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఆలయాల్ని ధ్వంసం చేయాలని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఆలోచనని తొలగింప చేస్తుంది ఆ సాయంకాల అర్చన. ఇక నిశి అర్చన ఉంటుంది, రాత్రి 12 గంటలకు అర్చన. దాని ద్వారా ఉగ్రవాదులు ఎవరూ లేకుండా, ఉగ్రవాదుల భయం లేకుండా చేస్తుంది. అది ఎంత గొప్పదైనటువంటి షట్ కాల అర్చన ఉంటుందో అది మొత్తం ఇక్కడి ఆలయంలో చేయబడుతూ కనిపిస్తుంది. దీని పేరు నౌకాపురి అని అన్నారు. ఎంతో గొప్ప మాట. ఎక్కడైనా సరే అలా నీటి పట్టున కానీ ఓడ వెడుతూ ఉంటే దాన్ని ఆపేటటువంటి చోటుని రేవు అంటారు, దాన్ని ఓడరేవు అంటారు. ఆ ఓడరేవు పల్లె రేవు పోయి వాడపల్లిగా అయి ఉంటుందని నా నమ్మకం, నా ఆలోచన. ఇటువంటి ఆలయాన్ని పునర్నిర్మించాలనే ఆలోచనతో గజేంద్రుడు గారి పేరు కూడా గొప్పగా ఉంది. ఆయన పునర్నిర్మించారు ఆలయాన్ని. అంతేకాక పూర్వపు రోజుల్లో అందరూ కూడా నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నియము నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయచేయగదే. దేవుడికి కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటుంది, అర్చకుడికి మాత్రం జీతం నెలలారనటువంటి పరిస్థితి ఎన్నో దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలనే ఆలోచనతో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణదేవరాయలు మొదలైనటువంటి అందరూ రాజులు ఎలా అయితే అమోఘమైనటువంటి భూముల్ని ఇచ్చి వారి కడుపు నిండుగా ఆహారం లభించేలా చేశారో, అలాగే పెద్దాపురం జమీందారు గారు అయినటువంటి ఆయన 275 ఎకరాలని ఇచ్చి వాళ్ళందరినీ అలా చేశారు. అంటే ఆ కారణంగా అయ్యో స్వామి దయ వల్ల మేము సుఖంగా కుటుంబాన్ని నడపగలుగుతున్నాం, మా కుటుంబాలు వృద్ధి పొందేలా చేసింది ఆ మహానుభావులనే అభిప్రాయంతో, ఎక్కడ బాకీ పడకూడదనే ఆలోచనతో చాలా శ్రద్ధగా చేస్తారు.
తిరుమలలో ఉండేటటువంటి ఆ దైవాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు మనం ఎందుకు ఆయన వేసి చేసేలా చేస్తాడో చూద్దాం. అసలు మొట్టమొదటిగా ఏ వెంకటేశ్వర స్వామి ఉన్నాడో అక్కడ వైకుంఠంలో ఆయన శ్రీ మహావిష్ణువుగా ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ఆయన అమోఘంగా ఏ మేరు పర్వతం అయితే ఉందో ఆ మేరు పర్వతాన్ని ఎప్పుడూ నిరంతరం దర్శిస్తూ ఉండేవాడు. ఆ వైకుంఠానికి దగ్గరగా మేరు పర్వతం ఉండేది. అప్పుడు దాని పేరు మేరు అద్రి. ఆ మేరు అద్రి కాస్త అంత బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటే దానితో సమానంగా ఉండే ఇంకొక పర్వతం అక్కడ కనిపిస్తే దాన్ని కుమారమేరు అన్నారు. మొట్టమొదట ఉండేటటువంటి మేరు పర్వతం తరువాత కుమారగిరిగా మారితే దాన్ని కుమారమేరుగిరి అన్నారు. ఆ కుమారమేరుగిరి కాస్త ఎక్కడెక్కడో యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, విహంగులు, నాగులు, యక్షులు, రాక్షసులు కూడా వచ్చి దాని మీద నిరంతరం క్రీడిస్తూ ఉంటే దాన్ని ఆనందాద్రి లేదా క్రీడాద్రి అన్నారు. మేరు అద్రి అది మెల్లగా కుమారమేరు అద్రి అయితే ఆ కుమారమేరు అద్రి కాస్త అందరూ ఆనందాన్ని పొందించుకునే క్రీడ, చక్కగా పాచికలు మొదలైనవి ఆడుకునేటటువంటి అద్రి అయితే ఆనందాద్రి, క్రీడాద్రిగా అయితే ఆ తరువాత హిరణ్యాక్షుడు అనేటటువంటి ఒక నీచుడు ఈ భూమి మొత్తాన్ని అలా ఒకసారి సముద్రంలో పడేస్తే ఆ పడవేయబడ్డ సముద్రాన్ని వరాహ రూపంలో శ్రీ మహావిష్ణువు పైకి తీసుకొస్తే అది వరాహాద్రిగా మారింది. ఎలా మారిందో చూడండి. మేరు అద్రి, కుమారమేరు అద్రి, ఆనందాద్రి, క్రీడాద్రి, వరాహాద్రి అయ్యింది. ఆ వరాహాద్రి అంత గొప్పగా ఉండేసరికి వెంటనే శ్రీ మహావిష్ణువుకు ఆలోచన వచ్చింది. ఏమని? ఇంత అద్భుతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని నేను చూస్తూ ఉంటే వరాహ రూపంలో ఉద్ధరించిన తర్వాత వైకుంఠానికి నమూనాగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ అమోఘమైన ఆ వైకుంఠాన్ని భూలోకంలో ఎందుకు స్థాపించకూడదు అని ఆలోచించి గరుడుణ్ణి పిలిచాడు. గరుడు వచ్చి, స్వామి ఏమిటి ఆజ్ఞ? ఈ వైకుంఠానికి నమూనాగా అక్కడ గరుడా నువ్వు భూలోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తూ ఈ పర్వతాన్ని అక్కడ పెట్టు అన్నాడు. గరుడుని కంటే బలిష్ఠుడు ఎవ్వరూ లేరు. అంచేత వెంటనే గరుడు తప్పక నేను తెస్తాను అని చాలా బలిష్ఠుడైనటువంటి వాడైన గరుడు అక్కడ ఉండేటటువంటి మేరు అద్రి, కుమారమేరు అద్రి, ఆనందాద్రి, క్రీడాద్రి, వరాహాద్రి అని పిలువబడే ఆ మొత్తం ఉన్నటువంటి దాన్ని ఇక్కడ స్థాపించాడు. స్థాపించబోయేటప్పుడు ఆలోచన వచ్చింది, అయ్యో స్వామి స్థాపించమన్నాడు కానీ ఎక్కడ పెట్టమన్నాడో చెప్పలేదే, నేను తెలుసుకోకుండా వచ్చాను అని. తూర్పు సముద్రానికి పశ్చిమంగాను సువర్ణముఖి నది ఏదైతే మనకి కాళహస్తిలో కనిపిస్తుందో దానికి ఉత్తర ప్రాంతంలోనూ అలా ప్రతిష్ఠించాడు. అందుకనే మీరు తిరుమలకి వెళుతూ ఉండేటటువంటి ఆ మార్గానికి ప్రారంభంలో గరుడు నమస్కరిస్తూ కనిపిస్తాడు. లోకంలో ఎవరైనా సరే ఇంత గొప్పదైన పనిని కానీ చేసినట్టయితే నేనే చేశానన్నట్టుగా రొమ్ము విరుచుకుని అహంకారమూర్తిగా ఉంటాడు. కానీ అది కాదు. ఆ మహావిష్ణు అనుగ్రహం నాకు కలిగినటువంటి కారణంగా ఇక్కడికి తెచ్చానయ్యా. నేను తెచ్చినటువంటి గరుడుని పేరిట గరుడ అద్రిగా ఇది మారింది. కాబట్టి ఈ గరుడాద్రిని దర్శిస్తున్నటువంటి మీరు నాకు మీ ఆశీర్వచన అనుగ్రహాన్ని ఇవ్వండి అని చెప్పి అలా నమస్కరిస్తూ కనిపిస్తాడు.
లోకంలో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉన్నటువంటి వాడిని చాలా గొప్పగా తెలియచేస్తారు. ఎప్పుడూ కూడా అంతే. శైల ఇవోన్నత సంత కింటు ప్రకృతి కోమలా. బాగా ఎదిగినటువంటి వాడు ఎంత ఒదిగితే అంత గొప్పవానిగా ఉంటాడు. గరుడు అంత ఒదిగి కనిపిస్తాడు. ఎప్పుడైతే గరుడు స్వయంగా ఇక్కడికి వచ్చేసి గరుడాద్రి అనే పేరుని ఏర్పాటు చేసేసాడో అప్పుడు ఇక గరుడుని కోసమైనా శ్రీ మహావిష్ణువు ఇక్కడికి వస్తాడనే నమ్మకం కలిగి ఎందరెందరో మహర్షులు తపస్సు ప్రారంభించారు ఆ పర్వతం మీద. బాగా గుర్తుంచుకోండి. ఎక్కడైనా దేవాలయానికి ఒక శక్తి పెరగాలి అంటే అనేకమైన కార్యక్రమాలని చేయడంతో పాటు నిత్య మంత్ర అనుష్ఠానం సాగాలి. ఇది బాగా గుర్తుంచుకోవలసిన మాట. మంత్ర అనుష్ఠానం సాగాలి. అంచేత మహర్షులందరూ వచ్చేశారు. మహర్షులందరూ ఇలా వచ్చారు అని అనగానే ఎన్నెన్నో పక్షి సంతానాలు, మా పక్షులకి రాజు అయినటువంటి గరుడు వచ్చాననే అభిప్రాయంతో 84,000 రకాల పక్షి జాతులన్నీ కూడా అక్కడికి వచ్చేసాయి. పక్షి జాతులు ఎప్పుడైతే వచ్చాయో మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎన్నో వృక్ష సముదాయాలని ఏర్పాటు చేశాడు. ఆ వృక్ష సముదాయాలు రాగానే కొన్ని పువ్వులు తినేవి, కొన్ని ఆకులు తినేవి, కొన్ని పండ్లని తినేవి, కొన్ని కాయలని తినేవి, అవన్నీ కూడా వచ్చేసాయి. ఇలా వచ్చేస్తే అదే పర్వతం గరుడాద్రి అనే పేరుతో ఉన్నటువంటిది కాస్త మెల్లగా వృషభుడు అనే పేరు కలిగిన రాక్షసుడు ఒకడు తపస్సు చేయడం ప్రారంభించితే వాడి పేరున వృషభాద్రి అయింది. ఒక రాక్షసుడు తపస్సు ప్రారంభించాడు వృషభుడు. ఆ మహావిష్ణువు ఆలోచించాడు, రాక్షసుడు తపస్సు చేస్తున్నాడు ఏమిట్రా ఈ గరుడాద్రి మీద అని. ఆ రాక్షసుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో పరిశీలించి చూస్తే సాలగ్రామాన్ని పెట్టుకుని వాడు పూజ చేస్తున్నాడు. సాలగ్రామంలో నృసింహస్వామి కనిపిస్తున్నాడు. ఓహో, వీడు నృసింహారాధనని చేస్తున్నాడన్నమాట అని అర్థం చేసుకోగలిగారు. కృతే సనారసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక. మన క్షేత్రంలో కూడా చూడండి, అలా మధ్యగా ఉండేటటువంటి కడప, దాన్నే గడప అంటారు, గుమ్మం అంటారు, మండిగం అంటారు. దాన్ని దాటి ఒకసారి గర్భాలయం లోపలికి కానీ చూసినట్టయితే నృసింహస్వామి విగ్రహం, రామచంద్రుని విగ్రహం, కృష్ణుని విగ్రహం భార్యా సమేతంగా కనిపిస్తూ ఉంటుంది తిరుమల క్షేత్రంలానే. అంటే నేను మొదట నృసింహస్వామిరా, త్రేతాయుగంలో రామచంద్రుని రూపాన్ని ధరించాను, ద్వాపరయుగంలో కృష్ణుణ్ణి అయ్యాను, ఇదిగో ఈ కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరించాను అని తెలియజేస్తున్నట్టు దాని అర్థం. అటువంటి వెంకటేశ్వరుడు స్వయంగా ఇక్కడ ఉన్నాడనే యథార్థాన్ని తెలిసి ఇదిగో ఈ వృషభుడు అనేటటువంటి వాడు సాలగ్రామంలో నృసింహస్వామి సంబంధించిన సాలగ్రామాన్ని పూజ చేస్తూ ఉండేవాడు. ఆలోచించాడు, వీడు రాక్షస జన్మ ఎత్తినటువంటి వాడు తప్ప రాక్షస జన్మకి అనుగుణంగా ఆలయానికి ఏ విధమైనటువంటి, పర్వతానికి ఏ విధమైన అపచారాన్ని కలిగించడు అని గమనించి వృషభునికి దర్శనమిచ్చాడు ఆ మహావిష్ణువు. నీకేం కావాలో వరం కోరుకో అని అన్నప్పుడు వాడు అన్నాడు, నీతో యుద్ధం చెయ్యాలందయ్యా అని. రాక్షసుడివి కదా, నీ ఆలోచనకి సరైనటువంటి విధంగానే అడిగావు అని అనలా విష్ణువు. ఎందుకు వాడు యుద్ధాన్ని కావాలని అడుగుతున్నాడు అనేది ఒకసారి మనసులో ఆలోచించాడు. ఆలోచిస్తే ఏ హిరణ్య కశిపుడున్నాడో శ్రీ మహావిష్ణువుతో యుద్ధాన్ని చేశాడో వాడు మోక్షానికి వెళ్ళాడు. ఏ రావణాసురుడు ఉన్నాడో ఆ రావణాసురుడు కూడా రామచంద్రుని రూపంలో యుద్ధాన్ని చేసి మోక్షానికి వెళ్ళాడు.
ఏ కృష్ణ జన్మ ఉందో అక్కడ కూడా కంసుడు అలాగే యుద్ధాన్ని ప్రకటించి వాడు మోక్షానికి వెళ్ళాడు. నేను కూడా నా రాక్షస జన్మకి అనుగుణంగా భగవంతునితో యుద్ధాన్ని కానీ ప్రకటించినట్లయితే నాకు మోక్షం లభిస్తుంది అనే ఆలోచనతో అడిగి యుద్ధాన్ని చేసి అలా తాను అమోఘమైనటువంటి మోక్షాన్ని పొందగలిగాడు. కాబట్టి ఆ వృషభుడు అనేటటువంటి వాని పేరు మీద అది వృషభాద్రి అయింది. మొదట్లో ఉన్న మేరువద్రి, కుమారమేరువద్రి, ఆనందాద్రి, క్రీడాద్రి, ఆ తర్వాత గరుడాద్రి, ఆ గరుడాద్రి కాస్త వరాహాద్రి అయితే ఇప్పుడు వృషభాద్రిగా మారింది. ఒకే ఒక పర్వతం ఎన్ని పేర్ల మార్పుతో వస్తుందో గమనించుకు చూడండి. ఇలా అయిన తర్వాత అక్కడ కేసరి అనే మరొక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు బ్రహ్మాండమైనటువంటి తపస్సుని చేశాడు. ఈ వెంకటేశ్వర స్వామి గురించే చేస్తూ ఉంటే వెంటనే వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై ఇదే అద్రి మీద నీకేం వరం కావాలి అడిగాడు. నాకా చక్కరైనటువంటి బలిష్ఠుడైన నాతో సమానమైన బలం కలిగినటువంటి పుత్రుణ్ణి అన్నాడు. పుత్రుణ్ణా? నేను పుత్రికని నీకు ఇస్తానన్నాడు వెంకటేశ్వరుడు. నేను అడిగింది పుత్రుడైతే నువ్వు పుత్రికని ఇస్తానంటావేమిటి? ఇక్కడే గమనించాలి మనం కథని. మనం వెంకటేశ్వరుని ఎన్నో కోరికలు అడుగుతాం, అన్నీ తీరుస్తున్నాడా? ఎందుకు తీర్చడం లేదు? తీర్చుకోగలిగినంత ఆ అధికారము శక్తి మనకున్నప్పుడు మాత్రమే ఇది తీర్పబడుతుంది. మనం ఎక్కడో దాచుకున్నాం సొమ్ముని, ఎంత దాచుకున్నామో అంతలో కొంత మాత్రమే మనకిస్తారు తప్ప మనం దాచుకున్న దానికి మించి మనకి ఇయ్యరు కదా. అంచేత ఎంత మంత్ర శక్తిని మనం సంపాదించామో అంతలో కొంత మాత్రమే మనకు వస్తుంది. అంచేత నీ శక్తి అంత లేదు, నీకు పుత్రికని మాత్రమే ఇస్తాను, కానీ ఆ పుత్రిక ద్వారా పుత్రుని కంటే గొప్పదైనటువంటి శక్తిని నువ్వు పొందగలుగుతావని వెంకటేశ్వరుడు అన్నాడు. అలాగే మెల్లగా ఆ పుత్రిక చాలా అద్భుతమైనటువంటి రూప యౌవనవతి అయింది. ఆవిడ పేరే అంజన. అంజన్ని కాదు, అంజన్ని కానే కాదు, అంజన. అంజన గుర్తుంచుకోండి. ఆ అంజన వివాహం అయిన తర్వాత మళ్ళీ ఏ విధమైనటువంటి సంతానము కలగల. అంజన భర్త పేరు మళ్ళీ కేసరి, గుర్తుంచుకోవాలి. ఇందాక రాక్షసుడి పేరు కేసరి, ఇక్కడ అంజన భర్త పేరు మరి కేసరి. ఎంతకాలానికి తపస్సు ఎంతకాలానికి సంతానం కలగల. ఇదేమిటండి, అంత వెంకటాద్రి మీద, అంతటి వృషభాద్రి మీద, అంత గొప్పదైన పర్వతం మీద ఉంటే ఇంకా ఏ విధంగానూ సంతానం కలగలేదా అని ఒకే ఒక్క మాట ఆయన చెప్పాడు. 7,000 7,000 సంవత్సరాలు అమ్మాయి నువ్వు తపస్సు చెయ్యి, అమోఘమైన పుత్ర లాభాన్ని కలుగుతుంది అన్నాడు. 7,000 సంవత్సరాలంటే మనం వేసుకునే వేల సంవత్సరాల లెక్క కాదు. మనకిప్పుడు ఎంతైందో విదేశాల్లో తలో దేశంలోనూ ఒక్కొక్క సమయం అయినట్టుగా అంతంత వ్యత్యాసం ఉన్నట్టుగా ఇక్కడ నుండి పైకి వెళ్ళేసరికి చాలా మార్పులు వస్తాయి. అంచేత 7,000 సంవత్సరాలంటే 70 ఏళ్ళు అని అనుకోండి. అంతకాలం తపస్సు చేస్తూ ఉంటే ప్రతిరోజు ఈ అంజన చేతిలో ఒక్కొక్క ఫలం పడుతూ ఉండేది. ఫలం అంటే పండు. ఆ పండులన్నీ స్వయంగా ఆవిడ స్వీకరిస్తూ ఉండేది. పురాణం కథ పైకి విధంగా ఉంటుంది, అంతరర్థం వేరుగా ఉంటుంది. ఫలం అంటే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. ఫలం అంటే ఈరోజు అమ్మాయి నువ్వు ఇంత తపస్సు చేశావు, ఆ తపస్సు యొక్క ఫలం ఎంత అంటే ఇదిగో ఇంత అని ఆ పండుని అలా ఓసారి వేస్తూ ఉండేవారు. ఫలం అంటే అది మామూలు పండు మాత్రం కాదు.
అలా ఫలాన్ని స్వీకరిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి శక్తివంతుడైన అంజనపుత్రుడిగా ఆంజనేయుడు జన్మించాడు. ఆంజనేయుడి స్థలం ఏది, జన్మస్థలం ఏదంటే తిరుమల క్షేత్రం మాత్రమే. అయితే పుట్టుకతోనే ఆంజనేయ స్వామి ఒక్కసారి అలా ఆకాశానికి ఎగిరిపోయాడు. ఎందుకని? ఆకాశంలో కనిపించిన సూర్యుణ్ణి బింబఫలం దొండపండుగా భావించాడు అని శాస్త్రం చెప్తుంది. అంటే ఏమిటన్నమాట, లోకంలో ఎక్కడైనా సూర్యుడిని కాస్త తేరిపార చూడడమే చాలా కష్టమైనటువంటి పని. అలాంటిది సూర్యలోకానికి ఎగరడం అనేది మరింత కష్టతరమైన పని. ఆ పై సూర్యలోకానికి వెళ్ళడమే కాకుండా సూర్యుడిని సమీపించడం అనేది ఇంకా కష్టతరమైన పని. అంతేకాక సూర్యుడిని మింగబోయాడని శాస్త్రం చెప్తుంది. మింగడం అంటే నోరు తెరిచి మింగడం అని అర్థం కాదు. సూర్యుడు ఎంత ప్రకాశంతో ఉన్నాడో అంత ప్రకాశం కంటే ఎక్కువ ప్రకాశం కలిగిన వాడిగా ఆంజనేయ స్వామి పుట్టాడు అని దాని అర్థం. లోకంలో మనం అనుకుంటూ ఉంటాం, పాండిత్యంలో ఆయన మించేశాడండి అని. ఆంజనేయ స్వామి యొక్క అమోఘమైన ఆ తేజశక్తి ఆ వెంకట అద్రి మీద తపస్సు చేసినటువంటి కారణంగా అంత కలిగితే సూర్యుడు సిగ్గుపడ్డాడు. ఇంకో చిత్రం ఉంది. సూర్యలోకంలో ఆంజనేయుడు మింగబోతే సూర్యుడిని, ఇదేదో 4 గది గోడల మధ్యలో జరిగిన అవమానం కాదు సూర్యునికి, ఆకాశంలో కదా. మొత్తం 14 భువనాల వాళ్ళు చూశారు. అబ్బో సూర్యునికి ఎంత అవమానం కలిగిందని. అంతటి శక్తివంతుడైన ఆంజనేయుడు అక్కడ పుట్టాడు కాబట్టే ఆంజనేయుడు 5వ మైలు దాటాక అలా తపోముద్రలో కూర్చుని ఆకాశానికి వేసి చూస్తూ కనిపిస్తాడు. గుర్తుంచుకోండి. ఎందుకని? ఈ పర్వతం మీద పొద్దున్నే విమానంలో దిగి అలా దేవుణ్ణి ఏదో విధంగా దర్శించి మళ్ళీ సాయంత్రం విమానం మీద వెళ్ళిపోవడం కాదురా. నేను ఎలా అయితే తపస్సుని ఇక్కడ చేస్తూ ఆనందపడుతూ తరించానో అలా మీరు కూడా తరించండి అని చెప్తాడు. కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా వెళ్ళిపోయే వాహనం ఎన్నింటికో గమనించుకోవడం కాదు చేయాల్సింది. అక్కడికి వెళ్ళి కనీసం తపస్సు చెయ్యాలి. కొంతసేపు తపస్సు అంటే ఆ దైవ ధ్యానమే చేయాలి. ఎంత మంత్రాన్ని మనం మననం చేస్తే అంతగానూ ఆ అవకాశం లభిస్తుంది, అంతటి తపశ్శక్తి లభిస్తుంది. ఇప్పుడు ఈ అంజన పేరు మీద ఏర్పడ్డటువంటి పర్వతం కాబట్టి ఇది అంజనాద్రి అయ్యింది. బాగా గుర్తుంచుకోండి. మనం శ్లోకం వింటూ ఉంటాం, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి అని. ఇన్ని పర్వతాల పేర్లున్నాయా? కుమారాద్రి, అలాగే గరుడాద్రి, ఆనందాద్రి, క్రీడాద్రి, ఇన్ని అద్దులుంటే వెంకటాద్రి సమం స్థానం. వెంకటాద్రికే ఇంత పేరెందుకు రావాలి? కారణం ఒకటి ఉంది, చాలా జాగ్రత్తగా గమనించవలసిన అంశం. నందనము అనే పురం ఉంది. ఆ పురంలో పురంధరుడనే మహానుభావుడు ఉండేవాడు. ఇక్కడ కొడమంచిలో ఉన్నటువంటి ఆ మానేపల్లి రామలింగేశ్వర శర్మ గారు ఎవరైతే గురువు గారు అంటుంటారో ఆయనలాగా నిరంతర అనుష్ఠానం తప్ప మరో పని లేదు ఆయనకి. ఆయనకి మాధవుడు అనే ఒక పుత్రుడు కలిగాడు. ఆ కలిగినటువంటి పుత్రుడిని చూసి ఎంతో ఆనందపడి తండ్రి తనదైనటువంటి కులవృత్తిని, అంటే వేదాలని ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయించడం, పాఠాలని చెప్పడం, పాఠాలని చెప్పిన దాన్ని మళ్ళీ ఎంత వచ్చిందో వినిపించుకుంటూ ఉండడం చేస్తూ ఉండేవాడు. శివసాయి కృష్ణ గారు అదే చేస్తున్నారని చెప్పారు ఇక్కడ ఇందాక నాకు. ఆయన ఇంట్లో కూర్చుని అందరి పిల్లలకి పాఠాలని చెప్పి మళ్ళీ ఎంతవరకు వాళ్ళకు వచ్చిందో పరిశీలిస్తూ ఇంకాస్త చెప్తూ ఉండడం అని. అది నిజమైన జన్మకు కావలసినటువంటి సార్థకత. అలా అద్భుతంగా చేస్తూ ఉంటే
ఆ కుర్రవాడైనటువంటి మాధవుడికి చంద్రలేఖ అనేటువంటి ఆమెతో వివాహం చేశాడు. ఇంతటి అనుష్ఠానపరుడు మరొక ఆయన. ఇంతవరకు బాగానే ఉంది. ఆ మాధవుడు అనేటటువంటి వాడు ఇలా చక్కగా జీవితాన్ని గడుపుతూ ఒకసారి ఆ పర్వతం కిందికి వచ్చాడు. అక్కడ మాలిని అనే పేరు కలిగినటువంటి ఒక కాంత కనిపించింది. బాగా గుర్తుంచుకోండి. ఆ కాంత కనిపించగానే ఎక్కువసేపు అక్కడ గడిపేవాడు. కొన్నాళ్ళు 2-3 రోజులు కూడా అక్కడే ఉండిపోతూ ఉండేవాడు. భార్యకి అనుమానం కలిగింది. తల్లిదండ్రులకి ఆశ్చర్యం అనిపించింది, ఇలాంటి ప్రవర్తన ఏమిటని. అత్తమామలు ఎన్ని మార్లు చెప్పినా ఆ మోజులో పడ్డటువంటి వాడు యువతలకి రాలేకపోయాడు. ఏమిటి, తిరుమల మీద ఇంతటి ఘోరం జరిగిందా అని అనుకుంటాం. జాగ్రత్తగా గమనించండి. ఎవ్వరు చెప్పినా ఏం చెప్పినా మాలిని వలలో పడ్డటువంటి ఆ మాధవుడు అనేటటువంటి వాడు మళ్ళీ వెనక్కి రాలేకపోయాడు. భార్య విడిచేసింది, అత్తమామలు విడిచేశారు, తల్లిదండ్రులు ఇంటికి రావద్దన్నారు, తిండికి కూడా లేకుండా అయిపోయాడు ఈ మాధవుడు అనేటటువంటి పేరు కలిగినవాడు. ఆశ్చర్యం ఏమిటంటే తండ్రి కొంతకాలం అయిన తర్వాత గతించాడు. ఆబ్దికం చేయవలసినటువంటి రోజు వచ్చింది. ఆబ్దికం అంటే శ్రాద్ధం అంటారే, అది చేయడానికి ఏదీ లేకపోయింది. పుట్టింది బ్రాహ్మణ జన్మ అయ్యేసరికి ఆబ్దికం చేయాలి అనే ఆలోచన కలిగింది. ఏమీ లేకపోతే మట్టిని జాగ్రత్తగా ఉండలుగా చేసి ఆ మట్టి ముద్దల్ని మూటిని అక్కడ పెట్టి విపరీతంగా దుఃఖిస్తూ, ఒక స్త్రీ కారణంగా నేను ఎంత నష్టపోయాను, భార్యకి కష్టాన్ని కలిగించాను, ఎంత తప్పు చేశాను, ఈ జన్మ మళ్ళీ నాకు రాకుండుగా, కానీ తనని తాను శపించుకున్నాడు ఇదే పర్వతం మీద. ఒకటి గుర్తుంచుకోండి భక్తులారా, గతించినటువంటి తండ్రి, తల్లి, తాత, ముత్తాత ఎవరైతే అలా ఉంటారో ప్రత్యేకమైన ఆదౌపిత తథా మాత అనే పద్ధతి ఉంటుంది. వాళ్ళందరికీ పిండాలని పెట్టి తీరాలి. ఎందుకని? దేవో యది పితా జాతః శుభకర్మానుయోగతః తస్యాన్నమృతం భూత్వా దేవత్వేప్యనుగచ్చతి. మీ నాన్న మంచి దేవాలయాల్ని పునర్నిర్మించి, అదిగో ఆ గజేంద్రుడి గారిలాగా, పెద్దాపురం ఆ జమీందారు గారిలాగా ఇలా భూముల్ని అర్చకులకి దానం చేసి, అలాగే మీ అందరూ దేవాలయానికి ఎన్నెన్నో విరాళాలనిచ్చి చేస్తున్నారే, ఇలాగే మీ తల్లిదండ్రులు చేసి ఉన్నట్టయితే వాళ్ళు మీ దురదృష్టవశాత్తు గతిస్తే వాళ్ళకి మీరు పిండాన్ని కానీ పెట్టినట్లయితే ఆ పిండం వాళ్ళు చేసిన మంచి పనుల కారణంగా వాళ్ళు దేవలోకంలో ఉంటారు కాబట్టి అమృత రూపంగా వాళ్ళకి వెళుతుంది పిండం తప్ప ఇక్కడేదో పెట్టినటువంటి అన్నముద్ద ఇక్కడ ఉండిపోదు. అంతేకాదు, నాగత్వే వాయురూపేణ పరమ దురదృష్టకరమైన పనులన్నీ చేసి అందరినీ ఇబ్బంది పెడుతూ లోకంలో చేయవలసిన ఘోరాలు ఎన్నున్నాయో అన్నీ మీ తల్లిదండ్రులే కానీ చేసి గతించినట్టయితే, మీ నాన్న అమ్మ ఎవరైతే గతించారో వాళ్ళకి పిండాలను పెడితే వాళ్ళు నాగలోకానికి వెళితే వాయురూపంగా వెళుతుంది ఈ పిండం. ఎంత గొప్పగా! ప్రేతత్వే రుతిరం భవేత్. మీ నాన్న లేదా మరణించినటువంటి వాళ్ళు ప్రేత రూపంలోనే ఉన్నట్టయితే రుధిర రూపంగా, రక్త రూపంగా వెడుతుంది. ధనుజత్వే ఆమిషత్వం. రాక్షసులుగా కానీ పుట్టారా వాళ్ళకి మాంసరూపంగా వెడుతుంది. మనుష్యత్వే అన్నపానాది నానాభోగకరం భవేత్. వాళ్ళు మనుష్యులే కానీ అయి ఇంకా మనుష్యలోకంలోనే పుట్టి ఉన్నట్లయితే మీరు పెట్టేటటువంటి ఆ పిండం వాళ్ళకి మనం తినే ఆ అన్నం, కూర, పప్పు, చారు ఏవైతే ఉంటాయో అలా వాళ్ళకి చెందుతుంది తప్ప ఎక్కడా ఈ పెట్టబడ్డటువంటి పిండాలు నష్టపోవు, వాళ్ళకి చెందకుండా ఉండవు. అంచేత భక్తులైనటువంటి మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను, గతించినటువంటి వారికి ఖచ్చితంగా పిండాలని పెట్టి తీరాలి అని.
అలా వెంకటుడు మట్టి ముద్దల్ని పెడితే వెంటనే చటచటధ్వనులతో అలా అగ్ని ఒకటి అలా ప్రజ్వరిల్లి వాడిని తగులబెట్టింది. వెంకటాద్రి ఎందుకు గొప్పది అంటే ప్రతి వ్యక్తి తప్పు చేయకుండా ఎవ్వడు ఉండడు. నకశ్చిన్నాపరాధ్యతి, ఎవ్వడు తప్పు చేయని వాడు ఉండడు. తప్పు చేసిన మనం వెంకటాద్రికి కానీ వెళ్ళినట్టయితే, అంటే తిరుమలలో ఒక పర్వతమైన అక్కడికి వెళ్ళినట్టయితే, నేను ఇలా తప్పు చేశానని ఆ మాధవుడు అనేటటువంటి వాడు స్త్రీ మోజులో పడి జీవితాన్ని నష్టపరుచుకున్నాడో, వాడికి ఆ వెంకటేశ్వరుడు ఎలా ముక్తిని ప్రసాదించాడో అలా మనకి కూడా ఆ పాప దోషం తొలగుతుంది అని తెలియజేస్తుంది వెంకటాద్రి. అంచేత పాపాలు చేసిన వాళ్ళ పాపాలన్నీ ప్రాయశ్చిత్త రూపంగా చేసి, పాపాలు తొలగిపోవడం కాదు, ప్రాయశ్చిత్తం కలిగేలా చేసి మళ్ళీ తప్పు చేయకూడదనే బుద్ధిని కలిగించే అవకాశం ఉన్న ఒకే ఒక్క ప్రదేశం అదే. ఆలోచించి చూడండి ఎంత గొప్పదో. ఇప్పుడు ఈ పర్వతాలు ఇలా ఉంటే తర్వాత శేషాద్రి అయింది. తర్వాత ఇదే అద్రి. శేషుడు ఉంటే ఆదిశేషుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు లోపల ఉన్నప్పుడు కాపలా కాస్తున్నాడు. వాయుదేవుడు స్వయంగా వచ్చి నేను అత్యవసరంగా శ్రీ మహావిష్ణువు దర్శనాన్ని చెయ్యాలి, కుదరదు, ఎవరిని లోపలికి పంపించొద్దన్నాడు. నేను పంపను, కాదు నేను వెళ్ళాల్సిందే. ఇద్దరికిద్దరూ పోట్లాడుకున్నారు విపరీతంగా. ఏమిటో అనుకుంటున్నావేమో, నిన్ను మొత్తాన్ని అంతటినీ పర్వతాన్ని ఒకసారి చుట్టి అలా దూరం ఎంత దూరమైనా విసిరేస్తానన్నాడు ఆదిశేషుడు, ఇంత భూమిని బరువును మోస్తున్నవాడిని కాబట్టి అని. వెంటనే వాయువు అన్నాడు, నువ్వేదో అనుకుంటున్నావేమో, నువ్వు బరువుని మోస్తూ చేయాలి, నిన్ను కూడా కలిపి నా వాయు వేగంతో ఎంత దూరమైనా విసిరేస్తాను, నేను బలవంతుణ్ణి అంటున్న సమయంలో మహావిష్ణువు నుండి యువతలకు వచ్చి వెంటనే వాయువుతో, నీ ఆదిశేషుడితో నీకెందుకయ్యా అనవసరంగా దెబ్బలాట అని అన్నాడు. నేను నీకు పక్కగా ఇంతకాలం నుండి సేవ చేస్తూ ఉంటే, శయ్యారూపంగా ఉంటే, నన్ను ఆ వాయువు వ్యతిరేకిస్తూ ఉంటే అతని పక్షాన పలుకుతావా అని చాలా దుఃఖపడ్డాడు. వెంటనే అయితే ఓ పని చేయండి, మీ ఇద్దరు ఎవరు శక్తిమంతులో తేల్చుకోండి అన్నాడు విష్ణువు. ఏమిటి భగవంతుడు దెబ్బలాట పెడతాడా? కాదు. వెంటనే ఈ ఆదిశేషుడు ఆ పర్వతం మొత్తాన్ని, వైకుంఠం ఏదైతే ఉందో వైకుంఠం మొత్తాన్ని ఒకసారి గట్టిగా చుట్టి అలా తీసుకువెళ్ళిపోయి ఎక్కడో ఒక సముద్రంలో విసిరేద్దామని అనుకుంటూ ఉన్నటువంటి వేళ వెంటనే దేవతలు, మహర్షులు, ఋషులు, రాజర్షులు అందరూ ప్రార్థించి, కొద్దిగా ఒక అవకాశాన్ని ఇవ్వయ్యా, సముద్రంలో పడేకు వైకుంఠాన్ని అని అనగానే అప్పుడు ఆదిశేషుడు చిన్న ఆ గట్టిగా చుట్టినటువంటి చుట్టని కొద్దిగా తొలగించాడు. ఆ తొలగించిన కారణంగా ఇప్పుడు ఏ తిరుమల మనకుందో అక్కడ ప్రతిష్ఠింపబడింది. ఆ శేషుని చేత తేబడ్డటువంటిది కాబట్టి శేష అద్రి అయింది. ఇన్ని రూపాలు మారుతూ వచ్చింది కాబట్టి శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం, ఇన్ని పేర్లు. ఇటువంటి ఈ అమోఘమైనటువంటి పర్వతాన్ని మనం దర్శిస్తున్నటువంటి వేళ ముఖ్యంగా అనుకోవాల్సింది, దేవుడు అక్కడికి మనం వస్తే అన్ని గంటలు ఎదురు చూసేలా చేయిస్తాడా? ఏవైనా పద్ధతేనా అనుకుంటాం, కాదు. అన్ని గంటలు ఎదురు చూసేలా చేయడంలో ఒక విశేషం ఉంది. తరవో దైవతగణా, తిరుమల ఆలయంలో కనిపించేటటువంటి ఏ చెట్లయితే ఉన్నాయో వాళ్ళందరూ దేవతల రూపాలే తప్ప మరొకటి కాదు. దేవతలందరూ చెట్ల రూపంలో ఉంటారు. మీకు ఇష్టమైనటువంటి దైవం ఎవరో ఆ దైవం ఎక్కడో ఒక చెట్టులో ఉంటాడు కాబట్టి ఏ చెట్టుకి దండం పెట్టినా దేవుడికి దండం పెట్టినట్టే. కాబట్టి ఒరే భక్తుడా, ఒసే భక్తురాలా, ప్రతి చెట్టుని జాగ్రత్తగా చూసి నమస్కరించుకోవే అని చెప్పడం కోసం వేచి చూసేలా చేస్తాడు. మృగాశ్చరుషి పుంగవా, తిరుమల ప్రాంతంలో కనిపించే ఏ మృగమైనా సరే, మనం చాలా చూస్తూ ఉంటాం పులుల్ని, అలాగే ఒక్కసారి మాత్రం సింహాన్ని,
అలాగే ఇతరమైన వేటిని చూసినప్పటికీ కూడా ఋషిపుంగవా, అక్కడ తపస్సు చేసేటటువంటి కశ్యప, అత్రి, భరద్వాజ, గౌతమ, విశ్వామిత్ర ఎందరెందరున్నారో మహర్షులందరూ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ మృగరూపంగా కనిపిస్తూ ఉంటారు, నిరంతరం సంచరిస్తూ. మనం మామూలు మా గోత్రం ఏదంటే భారద్వాజం అంటాం, కాశ్యప గోత్రం అంటాం, ఇంకోటి అంటాం. మా గోత్రం ఏంటంటే భారద్వాజ సగోత్రం అంటారు. తప్పు. భరద్వాజునితో సమానమైన గోత్రం కాబట్టి భరద్వాజ సగోత్రం అనాలి, లేదా భారద్వాజ గోత్రం, భరద్వాజునికి చెందిన గోత్రం కాబట్టి భారద్వాజ గోత్రం లేదా భరద్వాజ సగోత్రం అలా అనాలి. అలాగే కాశ్యప గోత్రం లేదా కశ్యప సగోత్రం, కశ్యపునితో సమానమైన గోత్రం అలా పలకాలి. అంచేత మనందరం గోత్రం కలిగిన వాళ్ళమే. గోత్రం అంటే ఒక మహర్షికి చెందినటువంటి రక్షణలో ఉండేవాళ్ళం కాబట్టి అదిగో ఆ మహర్షులందరూ కనిపిస్తారు. ఆ మహర్షుల్ని, నాయనా నీ వల్ల నేను ఉద్ధరింపబడుతున్నానయ్యా, చిన్నదైనటువంటి సత్యనారాయణ వ్రతం దగ్గర నుంచి ఆప్తోర్యామ హోమం చేసేంత వరకు కూడా ఇదిగో నా గోత్రం అని చెప్తానే, అటువంటి వాళ్ళు మీరు అని చెప్పి మృగాశ్చర్షిపుంగవా, ఆ మృగాలకి దండం పెట్టాలి. అంతేకాదు ఇంకక్కడ కనిపించే పితర పక్షిణ సర్వే, ఆకాశంలో కనిపించేటటువంటి ఎగురుతూ ప్రతి పక్షి కూడా మన పితృదేవతల రూపంగా ఉంటారు. ఆ పక్షుల్ని చూస్తూ మా నాన్న, మా తాత, మా అమ్మ, మా బామ్మ వాళ్ళందరూ ఎవరో ఇందులో ఉండుంటారు అని స్పష్టంగా ప్రతి పక్షికి నమస్కరించాలి అన్నారు. అలా చేస్తూ జాగ్రత్తగా ఆ భావనతో చూడాలి అంటే అంతసేపు మనకు ఉండక తప్పదు కదా. పాషాణ యక్ష కిన్నరా, ఏ పాషాణాలు అక్కడ రాళ్ళుగా కనిపిస్తూ ఉంటాయో అవన్నీ కూడా యక్షులు, కిన్నరులు మాత్రమే. ఇవన్నీ దర్శించాలి కాబట్టి, దర్శింప చెయ్యాలి కాబట్టి భగవంతుడు అక్కడ మన అంతసేపు ఎదురు చూసేలా చేస్తాడు. సరే, మరి బాగానే ఉంది. లక్ష్మీదేవి కొల్హాపురానికి అమాంతంగా భర్త మీద కోపం వచ్చి వెళ్ళిపోయింది కదా. స్త్రీలైనటువంటి మా అందరికీ మేం పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు తప్పు అని అంటున్నారు అనే ప్రశ్న చాలా గట్టి ప్రశ్న. లోకంలో గుర్తుంచుకోండి తల్లులారా, ముఖ్యంగా స్త్రీలు, లౌక్యం అనేది పురుషుని కంటే స్త్రీకి తక్కువగా ఉంటుంది. భృగు అనేటటువంటి పేరు కలిగిన మహర్షికి గుభృహు అంటే జ్ఞానాన్ని అరికాలులో ధరించుంటాడు. ఆయనకి అరికాల్లో కన్నుంది అంటారు. భృగుకి అరికాల్లో కన్ను జ్ఞానానికి సంకేతమైంది. అరికాలులో ఉండేసరికి శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని తన్నాడు ఆయన లక్ష్మీ సమక్షంలో. పైగా లక్ష్మీదేవి ఏ వక్షస్థలం మీద ఉంటుందో అక్కడ ఒక తన్ను తన్నేసరికి, అది కూడా తన సమక్షంలో తన్నేసరికి ఈయన పాదాన్ని పిసుగుతూ ఉన్నటువంటి వంకతో ఆ పాదంలో, అరిపాదంలో ఉండేటటువంటి ఆ కన్నుని పొడిస్తే ఆయనకి జ్ఞానం మొత్తం పోయింది, జ్ఞానహీనుడైపోయాడు. అమ్మయ్య, ఎంత సాధించగలిగాను, మిగిలిన వారు ఎవరూ సాధించలేంది నేను సాధించాననే ఆనందంతో శ్రీ మహావిష్ణువు ఉంటే దాంట్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించలేనటువంటి అమ్మవారు అంటే పద్మావతీదేవి అకస్మాత్తుగా పుట్టింటికి వెళ్ళింది. లోకంలో స్త్రీ పురుషులు అనేటటువంటి వాళ్ళలో పురుషుడు కొందరు మనుషులు వచ్చినప్పుడు ఆ విధమైన కాలానికి అనుగుణమైన లౌక్యంతో కొన్ని వేరువేరుగా మాట్లాడినప్పుడు స్త్రీ అర్థం చేసుకోలేకపోయినట్లయితే కుటుంబాల్లో ప్రమాదాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్పే మాట. ఎంత గొప్పవో పురాణం తెలియజేస్తుందో మాటని. నువ్వు నీ కార్యాలయానికో, వృత్తికో, ఉద్యోగానికో 10ంటికి వెళ్ళాలంటే 9ంటికి బయలుదేరి పెడుతున్నావా? సాయంత్రం 6, 7 వరకు చేయాలంటే అంతసేపు దేవుడా అని చేస్తున్నావా? అన్ని గంటల పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిచేసేటటువంటి ఉండే నువ్వు నీ భార్య ముందు కూర్చొని ఎంతసేపు మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆలోచించు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి సంబంధించినటువంటి సమయం అన్ని గంటలు. అక్కడ ఉండకపోతే అవతల వాడు ముడతాడు అనే ఆలోచన.
నువ్వు నీ భార్యతో ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఇది నా భార్యా సమయం, ఇది నా వృత్తి సమయం, వ్యాపార ఉద్యోగ సమయం అని నా అయితే అంటున్నావో, అలాగే భార్యతో రోజు కనీసం ముహూర్తం 48 నిమిషాల పాటు ఇంకో ఆలోచన లేకుండా దిక్కుమాలిన కర్ణపిశాచిని ఈ వ్యధవది సెల్ ఫోన్ వచ్చాక మొత్తం నాశనం అయిపోయాం మనం. కుటుంబాలు దరిద్రం అయిపోతున్నాయి. అలాగే యూట్యూబ్లు, వాట్సాప్లు వచ్చిన తర్వాత మరీ చండాలం అవుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు మరింత బుద్ధిహీనురాండ్రు అయిపోతున్నారు. భయం లేదు, ఉన్నమాట ఉన్నట్టుగా చెప్తున్నాను. వీడు ఒకడు చెప్తాడు, వాడు ఒకడు చెప్తాడు, వాడికి వాడు కాదని చెప్తాడు, వీడికి వాడు కాదని చెప్తాడు. దాంతో బుర్రపాడైపోవడం. పసుపు తాళ్ళు చేతికి కట్టుకుంటే పెళ్ళి అయిపోతుంది. సిగ్గుందా? చెప్పిన వాడికి బుద్ధి ఉందా? మీకు సిగ్గు లేదా? పసుపు తాళ్ళు చేతికి కట్టుకుంటే అయిపోతాయా? పైగా పూజా సామాగ్రి స్టోర్స్ మొత్తం వేల సంఖ్యలో పెరగడానికి కారణం ఇదే. నల్లగుండ్ల మాల మెడలో వేసుకుంటే ఇంకేముంది, అద్భుతంగా కోట్లు వస్తాయి. కోట్లు వచ్చేటైతే ఆ గాడిద చెప్తాడా? పొరపాటును కూడా చెప్పడు కదా. అంత సిగ్గు బుద్ధి లేకుండా ఎలా కొంటున్నాం మనం? మీ అమ్మలా చేసిందా? మీ అమ్మమ్మ చేసిందా? నాన్న చేశాడా? తాత చేశాడా? ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే నిజమైనటువంటి పద్ధతిలో జరుగుతుందో అది చెయ్యాలి. సమయం 3 నిమిషాలు ఉంది కాబట్టి తొందర అవుతుంది కాబట్టి ముఖ్యమైన మాటలు 2 చెప్పి విరమిస్తాను. లక్ష్మీదేవి అలా కూర్చుంటే శ్రీ మహావిష్ణువు పాదాలు ఆవిడ ఒళ్ళో పెట్టి ఒత్తించుకుంటూ ఉంటాడు. ఎంత పురుషాహంకారం అని మాట్లాడతాయి కొన్ని స్త్రీ జనాల యొక్క నోళ్ళు. బుద్ధి లేక దాని గురించిన అంతర్థం తెలియక వాగుతూ ఉండేటటువంటి నోళ్ళు అవన్నీ కూడా. అది కాదు, తాను పుట్టుకతో 21 మంది తోబుట్టువులతో ఉన్నటువంటి అంతటి శక్తి కలిగింది లక్ష్మీదేవి. పాలసముద్రం నుండి పుట్టి 21 మంది తోబుట్టువులు ఆవిడికి. ఏదైనా మాట్లాడితే మా తోబుట్టువులు అందరూ వచ్చేస్తారు అంటే భయపడిపోతాడు భర్త ఎక్కడైనా సరే. అంతటి శక్తిమతి ఆవిడ. పైగా పాలసముద్రంలో దొరకనిది లేదు, అన్నీ దొరుకుతాయి కాబట్టి అంతటి ఆర్థికమైన స్తోమత కలిగింది ఆవిడ. అంతటి శక్తిమతి, స్తోమత, ఆర్థికమైన సంపద కలిగినటువంటి ఆవిడ తనకి భార్యగా ఉన్న ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన ఒక్క రోజున 1 రూపాయి ఇవ్వు అని చెయ్యి చాచలేదు. బాగా గుర్తుంచుకోండి. ఏ పురుషుడైతే భార్య యొక్క సొమ్ముని ఆశించకుండా ఉంటాడో అప్పుడు భార్య భర్త పాదాలని ఒత్తుతూ ఉంటుంది. ఇది గుర్తుంచుకోగలగాలి. పురుషుడు పల్చబడిపోవాలి అంటే, పురుషుడికి గౌరవం లేకుండా చేయాలి అంటే పురుషుడు భార్య యొక్క సొమ్ముని ఆశించాలి. అంచేతనే స్త్రీవిత్తమధమాధమం, భార్య దగ్గర నుంచి సొమ్ము తీసుకోకురా, నిన్ను జీవితాంతం నేను పోషిస్తాను అని పెళ్లి చేసుకున్నావు కదా 3 ముళ్ళు కట్టి, భార్య సొమ్ముని యాచిస్తావా? సిగ్గుండొద్దు నీకు? జీవితాంతం పోషిస్తానని అన్నటువంటి నువ్వు జీవితాంతం పోషించి తీరాల్సిందే. అంచేత లక్ష్మీదేవి స్వయంగా పాదాలని అలా పిసుగుతూ మాత్రమే ఉంటుంది అక్కడ. అది తక్కువదనం కాదు, అది ఎక్కువదనం మాత్రమే. ఇంకొక రహస్యం, మనం అలా పర్వతం మీద వెళ్ళేటప్పుడు 7 పర్వతాలు ఒకటిగానే అనిపిస్తాయి. కానీ మనం ఏ పర్వతం మీద నుంచి వెడుతున్నప్పుడు మనకి గ్రామం ఇంత గొప్పగా చేసింది, 87లో మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏం లేదు, ఇప్పుడు చక్కగా ఇంత స్థాయిలోకి మనం రాగలిగామంటే ఇదిగో ఈ ఊరు నాకు చేసింది. కాబట్టి నా సొంత ఊరికి నేను ఏం చేద్దాం అని అనుకుని సొంత ఊళ్ళో చెరువు తవ్వించడమో, ఆలయానికి నిర్మాణానికి సంబంధించిన ద్రవ్యం ఇవ్వడమో ఇవన్నీ చేసినట్టయితే ఆ వెళ్ళేటటువంటి సందర్భంలో మనం వెళ్తూ ఉన్నటువంటిది వృషభ అద్రి. బాగా గుర్తుంచుకోండి. అలాగే ఏదో ఒక మంచి పని చేయాలి అనే ఆలోచన కలిగి అంజనాద్రి అనే దాని మీద మనం వెడుతున్నప్పుడు మనకు కలిగే ఆలోచన. అంజనము అంటే పూర్వం రోజుల్లో చేతుల్లో కాటుకుని అలా పూసుకుని, ఏమండి మా ఇంట్లో వస్తువు పోయింది అని అంటే ఇలా చూసి ఫలానా అమ్మాయి ఎత్తుకుపోయింది, 18 ఏళ్ళు ఉంటాయి, దానికి నల్లగా ఉంటుందని చెప్పేవారు. అంచేత ఓ వ్యక్తి నువ్వు ఇక్కడికి హోదా, అధికారం, సంపద అది ఇది ఎన్నిటితో పెడుతున్నాను అనుకుంటావేమో, చేతిలో అంజనం వేసుకుంటే ఎలా ఉంటుందో అలా నీ అధికారం, హోదాన్ని ఇక్కడ మర్చిపో అని తెలియజేసేది. అహంకారం లేకుండా ఈ పర్వతం మీద పెడుతున్నావని గుర్తు చేసేది అంజనాద్రి. శేషాద్రి అని ఉంది. శేష అంటే సంబంధం.
ఒరే, నువ్వు కింద తిరుపతిలోనే ఉన్నప్పటికీ కూడా నన్ను రోజు దర్శించుకోలేకపోతున్నావు. కారణం ఏమిటో తెలిసినా, నీకు నాకు సంబంధం ఉందనే మాటని మర్చిపోయావు. ఈవేళ నేను నీకు దర్శనాన్ని ఇవ్వడానికి అనుగ్రహాన్ని ఇచ్చాను కాబట్టి వస్తున్నావు. నువ్వు నీకు నాకు అనుబంధాన్ని బాగా గుర్తుంచుకోగలగాలి అని తెలియజేసేది, పంపించేది శేషాద్రి. ఇలా మొత్తం అన్ని పర్వతాలకి సంబంధించిన అన్ని రహస్యాలు అన్ని కథలలోనూ చెప్పగలిగినవి ఎన్నెన్నో కనిపిస్తాయి. అంచేత మనం వెంకటేశ్వర స్వామి సర్వ రహస్యాలని, మొత్తం ఆలయంలో ఉండేటటువంటి ఆ మార్గాలని కూడా తెలియజేస్తూ కనిపించే ప్రతి చిన్నదైనటువంటి పెద్దదైనటువంటి కట్టడాలన్నిటినీ కూడా తెలియజేసేది అదివో అల్లదివో శ్రీహరివాసము అని ఓ గ్రంథాన్ని రాశాను. అది ఇక్కడ లభ్యమవుతుంది. సమయం గంట మాత్రమే అయ్యేసరికి మాట్లాడలేక, అంటే విషయాన్ని తెలియజేసే అవకాశం లేక ముగిస్తున్నాను తప్ప, సమయ నియమాన్ని పాటించాలని ముగిస్తున్నాను తప్ప మరొకటి కాదని తెలియజేస్తూ, మీరు అమోఘమైనటువంటి ఈ దీప అర్చనని దాంతోపాటుగా పుష్ప యాగాన్ని చేస్తున్నారంటే ఇది నిజంగా ఆదర్శప్రాయమైనటువంటి ఊరు. ఖచ్చితంగా టీవీలో చెప్పి తీరుతాను ఈ విషయాన్ని మరికొందరికి కూడా స్ఫూర్తి కలగడం కోసం. వాడపల్లి క్షేత్రం గురించి తెలియని వాళ్ళు లేరు, ఉండరు. కానీ ఓ మంచి పని చోట జరుగుతోందన్నప్పుడు నలుగురికి తెలియజేయాలి కాబట్టి ఖచ్చితంగా తెలియచేస్తానని తెలియజేస్తూ ఆ వెంకటేశ్వరుని పాదపద్మాలకి నమస్కారాన్ని సమర్పిస్తూ చెప్పవలసినటువంటి మొత్తం విశేషం గుండె నిండుగా ఎంతో ఉన్నా ఇంత మాత్రమే చెప్పుతున్నందుకు మన్నించవలసిందిగా ఆ మహానుభావుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి. అందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో జేజేలు పలకండి. అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త, మహాపండితులు, మహాజ్ఞాని అయినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు చాలా అత్యద్భుతంగా సప్తగిరుల ఆవిర్భావం గురించి, భక్తుడు ఏ విధంగా ఉండాలి, వెంకటేశ్వర స్వామి వారిని ధర్మబద్ధమైనటువంటి కోరికలను ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చాలా కూలంకషంగా వ్యుత్పత్త్యర్థాలతో మా అందరికీ వివరించారు. మేము చాలా మీ యొక్క అద్భుతమైనటువంటి ప్రవచనాలతో మేము స్వీయానుభూతి పొందాం. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి నిలిచాడు శ్రీహరి. చాలా అద్భుతంగా మరి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటాద్రిపై స్వామి ఆవిర్భవించిన విధానం, మీరు చెప్పిన విధానం వర్ణనాతీతం, అజరామరం. అట్లాగే భార్యాభర్తల అన్యోన్య దాంపత్య జీవితానికి మీరు చక్కటి సూచన చేసి ఉన్నారు. అట్లాగే పురుష స్వామ్య వ్యవస్థ గురించి, స్త్రీ స్వామ్య వ్యవస్థ గురించి ఆ వ్యత్యాసాన్ని మీరు చాలా చక్కగా వివరిస్తూ మరి యువతకి సందేశాన్ని ఇస్తూ, ఒక తరం నుండి మరో తరానికి ఈ యువతరం ఆధ్యాత్మిక భావనలను పెంపొందించుకోవాలనేటువంటి మీరు చెప్పిన విధానం అమోఘం, అజరామరం, అద్వితీయం. మరి ఇంతటి మహిమాన్వితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారి గురించి మరి మన ఆలయ వార్షిక బ్రహ్మగారు గౌరవనీయులు శ్రీ కండవెల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు గారు మరి మాట్లాడతారు. హలో. ఓం నమో వెంకటేశాయ. శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత, స్వామి యొక్క అపారమైన కటాక్షం చేత ఈ సన్నిధానంలో ప్రతి సంవత్సరం వార్షికంగా ఆచరించే శ్రీనివాస శరణాగతి దీక్ష కైంకర్యం అనేక మంది
స్వామి యొక్క అనుగ్రహం కోసం మండల దీక్షగా దీక్ష వహించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ సన్నిధానంలో ఆచరించే క్రమం దరిదాపుగా 25 సంవత్సరాల నుంచి ఈ శ్రీనివాస శరణాగతి దీక్షా కైంకర్యం స్వామి యొక్క సన్నిధానంలో ఆచరించబడుతున్నది. మనందరికీ తెలుసు, మనం ఇక్కడ జన్మించడం పూర్వజన్మ సుకృతం. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఒక వ్రతంగా మనం ఆచరించిన ఈ క్రమం చాలా తక్కువగా మొదలైన 10ల సంఖ్యలో, తర్వాత 100ల, 1000, లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి 7 వారాల వ్రతాన్ని ఆచరించి తరించిన వారు అనేక లక్షల మంది ఉన్నారు. స్వామి యొక్క శక్తి ప్రకటితమై అనేక మందికి వరాలుగా కురిపించే గొప్పరైన స్వామి ఎర్రచందన స్వరూపుడు. ఇక్కడ అనేక వేల మంది తరించిన ఈ క్షేత్రంలో స్వామి యొక్క వైభవం గురించి చెప్పడానికి విచ్చేసిన పూజ్యులు, గురుదేవులు, నడిచే సరస్వతీ స్వరూపులు శ్రీ శ్రీనివాసరావు గారికి అందరి తరపున నమస్కరించి పాదాభివందనాలు తెలియజేసి ఉంటున్నాం. ఈ క్షేత్ర మహత్యం ఖండాంతరాలుగా ప్రకటితమవుతున్నది. మనందరికీ తెలుసు, స్వామి శక్తి మన మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధింపజేసే స్వామి. ఆయనకి ఉన్న శక్తి ఎలాంటిదంటే, ఇక్కడికి మనం రావాలి అన్న ఆయన యొక్క అనుగ్రహం చేతే వస్తాం. ఇక్కడ ఏ పదవిలో ఎవరు ఉన్నా కానీ ఆయన అనుగ్రహమే. ఆయన కోరుకుంటేనే మనం ఆ పదవిని చేపడతాం, ఆ స్వామి యొక్క సేవ చేస్తాం. అలాంటి గొప్పలైన స్వామి ఈరోజు నిజంగా చాలా సంవత్సరాల నుంచి ఒక ఆలోచన, స్వామి వైభవం గురించి చెప్పడానికి గొప్ప గొప్ప ప్రవచనకర్తలను తీసుకువద్దామని. అలా ఆయన అవకాశం మాత్రం గురువుగారికి మొదటగా ఆయన అనుగ్రహించారనే భావన నాకు ఖచ్చితంగా ఉంది. ఇక్కడ నుంచి అనేక మంది గొప్పనైన పండితులు, సరస్వతీ స్వరూపులు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామి యొక్క వైభవం గురించి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన గురుదేవులకి పాదాభివందనాలు తెలియజేసి ఉంటున్నాం మనందరి తరపున. ధన్యవాదాలు గురువుగారు. మరి మన ఆధ్యాత్మికవేత్త, అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త అయినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారిని మనం గౌరవించుకుందాం. మరి ముందుగా శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గౌరవనీయులు శ్రీ ముదునూరి వెంకటరాజు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే అందరూ ఒక్కసారి జేజేల ద్వారా మన వెంకటరాజు గారికి యువ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, మన వాడపల్లి దేవస్థానం చైర్మన్ శ్రీ వెంకటరాజు గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. అట్లాగే శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ గౌరవనీయులు శ్రీ నల్లం సూర్య చక్ర ధరరావు గారిని సాదరంగా వేదిక మీదకు మీ కరతాళ మధ్య వారిని ఆహ్వానిస్తున్నాం. రథసప్తమి రోజున ఏ విధంగా అయితే సూర్యుడు తన యొక్క గమనాన్ని పెంచుకుంటారో, మరి వీరిద్దరి యొక్క పాలక మండలి వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని మరి కోరుకుంటూ, మరి బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారికి మరి సన్మానం వీరిరువురి చేతుల మీదుగా జరిపిద్దాం. ఆధ్యాత్మిక రంగంలో సమున్నత స్థానానికి చేరిన వీరి జీవితం, అంకిత భావం, అపూర్వ ప్రతిభ, అద్భుత మేళవింపు. ఈ తెలుగు నేల ఎందరో మహనీయులకు పుట్టినిల్లు. అటువంటి మహనీయులు ఈ రోజున ఈ వాడపల్లి క్షేత్రంలో మరి నడయాడటం మనందరికీ చాలా ఆనందదాయకం. మరి వారిని చక్కటి పట్టు దుశ్శాలువతో, స్వామివారి యొక్క వస్త్రంతో మరి వారిని
సన్మానిస్తూ ఉన్నారు. అనంతరాయ సర్వస్తోమోతిరాత్రవత్తమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్సుచిత్ సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే. వర్ధయేనమేనం వర్ధయ వర్ధయేనం మహతే మహతేనం వర్ధయ వర్ధయేనం మహతే ఏనం మహతే మహతేనమేనం మహతే శోభగాయ శోభగ మహతయేనమేనం మహతే శోభగాయ महते शोभगाय शोभगाय महते महते शोभगाय विश्वे विश्वे महते महते शोभगाय विश्वे शोभगाय विश्वे विश्वे शोभगाय शोभगाय विश्वयेनमेनं विश्वे शोभगाय शोभगा विश्वयेनं विश्वयेनमेनं विश्वे विश्वयेनमन्वन्वेनं विश्वे विश्वयेनमनो ఏనమన్వన్వే నమే నమనమదందమదంద్వన్వే నమే నమనమ అనుమదందమదంద్వన్మనమదందు దేవా దేవా మదంత్వన్మనమదంతు దేవా మదందు దేవా దేవా మదందమదందు దేవా దేవాయతే దేవా శతమానం భవతి శతాయ పురుషస్తితేంద్రియాయచ్చేంద్రియే ప్రతిష్టతే. సర్వత్ర విజయ పరంపర.